చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. కాశ్మీర్లో ఏం జరిగిందో తెలుసు. అవును మేడం. ఎలా చంపుకుంటున్నారు కులాలు మతాలు అని చెప్పేసి. ఐకమత్యంగా అందరూ ఒకటే అని చెప్పడానికి ఏదైనా ఒక పాట ఉందా మీ దగ్గర? తప్పకుండా మేడం. భరతమాతకి పిల్లలు అన్ని కులాలు మతాలు జాతులు అందరూ కూడా భరతమాత బిడ్డలమే. ఆ తల్లి ముందర మనలో మనమే గొడవలు ఆడుకుంటే ఆ తల్లి మనసు ఎంత కలత చెందుతుంది, ఎంత బాధపడుతుంది అన్న విషయాన్ని నేను ఆమె చెప్పగలిగితే నాలా చెప్తుందని నా అభిప్రాయం. నా మైండ్కు తోచినటువంటి విధంగా భరతమాతను నేను బాధ భరించలేను, భరతమాతను నేను బాధ భరించలేను, కుమిలిపోతున్నాను కృంగిపోతున్నాను, కుమిలిపోతున్నాను కృంగిపోతున్నాను. బిడ్డలారా నా కన్న బిడ్డలారా వింటున్నారా, నా గోడు కంటున్నారా, అన్నదమ్ములారా నా కన్న బిడ్డలారా మంత్రమేదో వేసినట్టు మారిపోయినారా, మానవత్వము మరిచారా, క్రూర మృగాలయ్యినారా, చేతబడి చేసినట్టు చెడిపోయినారా, అక్క చెల్లిని చెరిచే చేతలేందిరా, అక్క చెల్లిని చెరిచే చేతలేందిరా, కులము మతము అని అంటూ వ్యాధి సోకిరా, నా గుండెల గుణపాలు దించి గర్వపడతరా, నాకేమో చావు ఇంక రాకుందిరా. బిడ్డలారా నా కన్న బిడ్డలారా కంటున్నారా, నా గోడు వింటున్నారా. ఇలా భరతమాత రోధించి ఆమె మనసులో ఆమె కళ్ళ ముందర పిల్లలు కొట్టుకుంటే ఇలాంటి వ్యతిరేకమైనటువంటి చర్యలు చేసినప్పుడు తల్లి ఎలా తల్లడిల్లిపోతుందని, భరతమాత నిజంగానే అలా తల్లడిల్లిపోతుందని నా అభిప్రాయం మేడం.